ఒక్కసారి నా స్టైల్లో మామిడికాయ చేపల పులుసు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మన చేపల పులుసుకు బాగా టేస్ట్ రావడానికి తెలిసినవి మామిడికాయ అండ్ మట్టి పాత్ర. మట్టి పాత్రలో మనం వంట చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మట్టి పాత్ర తీసుకొని 1 కేజీ చేపలను బాగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట మీద లైట్గా వేడి చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయ ముక్కలు, కొంచెం నూనె, 2 చింతపండు రసం వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పులుసు మరిగిన తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చేపల పులుసు రెడీ.